ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తెలుగు పేషెంట్ నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం అభ్యర్థి గుండిశేఖర్ ఉన్నారు, కూటమి అభ్యర్థి. సార్, ఈరోజు నామినేషన్ పర్వం జరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు పరిస్థితి? భవిష్యత్ అంచనాల గురించి గుండిశేఖర్ ఏమని చెప్తారు? ప్రజలు ఉవ్వెత్తున బ్రహ్మరథం పట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా అంటే దీనికి ఏంటి సంకేతం అంటే, తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి తరపున ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా మళ్ళీ మనం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి. మండు టెండలో కూడా సైతం లెక్క చేయకుండా 3 కిలోమీటర్లు నడిచి ప్రజల ఉత్సాహం మీరు చూశారు, మీరు లైవ్లో. సో దీనికి అర్థం ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించి మన రాష్ట్ర అభివృద్ధిలో పదంలో ముందుకు నడపాలని, అలాగే మన భవిష్యత్తు, మనందరి బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారనేది. గుండిశేఖర్ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ గెలుపుకు అనుకూలించే అంశాలు ఏమిటంటే ఏమని చెప్తారు? ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన, ఈ ముఖ్యమంత్రి నిరంకుశత్వ పాలన, అలాగే బాబు సూపర్ 6 పథకాలను మేము ప్రవేశపెట్టడం, అలాగే బీసీ డిక్లరేషను, SC ST డిక్లరేషను, వీటన్నిటి మీద ప్రజలందరికీ పెద్ద ఎత్తున మేము తీసుకెళ్ళడం జరిగింది. ఇది మొత్తానికి శ్రీకాకుళం అభ్యర్థి గుండిశేఖర్ చెప్తున్నారు. తన ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో తప్పనిసరిగా శ్రీకాకుళంలో తన విజయం ఖాయమని గుండిశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.